బ్యాక్ టు ప్రేక్షకులకు నమస్కారం. హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీనివాసరాజు గారు. వెల్కమ్ టు స్టూడియో సార్. నమస్తే. చర్చ ప్రారంభించే ముందు వారి గురించి తెలుసుకుందాం. డాక్టర్ చేజల్ల శ్రీనివాసరాజు కడప జిల్లా ఊటుకూరు గ్రామంలో నరసింహరాజు అంజనమ్మ దంపతులకు 1966లో జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు స్థానికంగానే విద్యను అభ్యసించారు. 1983లో ఎస్వి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ లో ప్రవేశించారు. 1993లో ఎస్వి మెడికల్ కళాశాలలో ఎండి జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన ఆయన 1998లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ పూర్తి చేశారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్న శ్రీనివాసరాజు ఎన్నో అవార్డులు, ఫెలోషిప్లు సాధించారు. ప్రజల వైద్యునిగా జిల్లాలో పేరు సంపాదించిన ఆయనే ఈ వారం మన ముఖ్య అతిథి. సార్, ముందుగా చెప్పండి, గుండె జబ్బులు రావడానికి అసలు కారణం ఏంటి? అసలు గుండె జబ్బులు రావడానికి కొరనరీ అథెరోస్క్లెరోసిస్ అంటారండి. కొరనరీ అథెరోస్క్లెరోసిస్ అంటే మనకు అర్థమయ్యే భాషలో గుండె రక్తనాళాల్లో గారబట్టడం అనమాట. ఒక రకమైన కొవ్వు పదార్థం చేరుకుని గారలాగా పట్టి అది మనకి బ్లాకేజెస్ కింద డెవలప్ అవుతుంది. సో అలా రావడానికి ముఖ్య కారణాలని మనం కొరనరీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. కొరనరీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఒకటి మధుమేహం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు ఉన్న వాళ్ళకి, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కరోనరీ డిసీజ్ అంటాం. అంటే వంశపారంపర్యంగా కొంతమందికి జన్యు లోపాల వల్ల హార్ట్ డిసీజెస్ రావటం, తర్వాత స్మోకింగ్, ధూమపానం. నెక్స్ట్ కారణం వచ్చి కొలెస్ట్రాల్స్ అంటాం. అధిక కొలెస్ట్రాల్స్ చేరుకోవటం అనమాట. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువ ఉన్నప్పుడు వాటి ద్వారా ఆ గార పట్టడం అనేది చేరుకుంటూ ఉంటుంది. అలాగే ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఒబేసిటీని, తర్వాత శారీరక శ్రమ లేకపోవటం, ఇవన్నింటినీ కూడా మనం కొరనరీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ కొరనరీ రిస్క్ ఫ్యాక్టర్స్ 2 లేదా 3 అలా ఎక్కువ కొరనరీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి స్మోకింగ్ చేస్తూ డయాబెటీస్ ఉండి, బీపీ ఉండి, వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ ఉన్నాయనుకోండి, అతనికి హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా డిఫరెంట్ కాంబినేషన్స్ లో డిఫరెంట్ కారణాల వల్ల ఈ కొరనరీ అథెరోస్క్లెరోసిస్ అనే ప్రాసెస్ వల్ల గుండె రక్తనాళాల్లో గార పట్టుకోవడం జరుగుతుంటుంది. ఆ గార పట్టుకున్న రక్తనాళానికి లోపల ఉన్న బ్లడ్ క్లాట్ ఫామ్ అయినట్లయితే పూర్తిగా రక్తం సప్లై గుండె కట్ అయిపోవడం వల్ల మనకి హార్ట్ అటాక్, గుండెపోటు అంటూ ఉంటాం. అంటే గుండెపోటు వచ్చింది అని మన లక్షణాలన్నీ ఎట్లా ఉంటాయి సార్? అది మనం ఎట్లా గుర్తించాలి? గుండెపోటు వచ్చినట్లు మనకి ఎలా తెలుస్తుందంటే గుండెలో ఛాతీలో ఒక రకమైన నొప్పి వస్తుంది అనమాట. అంటే ఎలా ఉంటుంది ఆ నొప్పి అంటే గట్టిగా పిండేసినట్లు కానీ, లేదా మంటలాగా ఉండటం, లేదా బాగా బరువు పెట్టేసినట్టు, పెద్ద బండరాయి గుండెల మీద పెడితే ఎలా ఉంటుందో అలాంటి బరువు ఉండటం. ఆ నొప్పి ఇక్కడి నుంచి గుండె మీద నుంచి మనకి పై భాగానికి, గొంతు భాగానికి ప్రాకటం, అలాగే ఇక్కడ నుంచి 2 భుజాలకి ప్రాకటం, తర్వాత ఎడం చేతి చిటికిన వరకు ప్రాకటం. ఇలా ఈ నొప్పి ప్రాకటం ఒకటి, ప్లస్ దాంతోపాటు చాంటలు పట్టడం ఒకటి. సో ఈ లక్షణాలు అన్ని ప్రతి పేషెంట్కి ఉండనక్కర్లేదు. సో కొంతమందికి ఓన్లీ పెయిన్ ఉంటుంది, ఓన్లీ మంటలాగానే ఉంటుంది, ప్లస్ చాంటలు పడతాయి. కొంతమందికి అక్కడి నుంచి అక్కడికి ప్రాకకుండా అక్కడే ఉంటుంది. కొంతమందికి ఏమో మెడ దవడల దగ్గరికి, తర్వాత భుజాల దగ్గరికి, తర్వాత చిటికిన వేలు వైపుకి ప్రాకుతుంది. సో ఈ విధంగా ఈ లక్షణాలు ఎప్పుడైతే ఉన్నట్లు ఉంటాయో, అలాగే కొంతమందికి ఇచ్చిన వెంటనే వామిటింగ్ అవటం, కొంతమందికి స్పృహ తప్పి పడిపోవటం, కొంతమందికి గిడ్డీనెస్ లాగా రావటం, ఇలాంటి కొంతమందికి వెంటనే మోషన్కి వెళ్ళాలనిపించడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఆ గుండె జబ్బు, గుండెపోటు ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు కనిపిస్తాయి. కొంతమందికి ఇవి రెస్ట్ లోనే ఉన్నప్పుడు కనిపిస్తాయి, లేదా అది గుండెపోటు కాకుండా యాంజైనా అంటాం. యాంజైనా అంటే ఏంటంటే మనం నడిచినప్పుడు కానీ కొంచెం శారీరక శ్రమ చేసినప్పుడు నొప్పి కనిపించడం, ఇలాంటి లక్షణాలని యాంజైనా అంటాం. అవి కనుక కనిపించినట్టయితే మనకి ఏదైనా స్టెప్స్ ఎక్కినప్పుడు, లేదా ఏదైనా బరువు ఎత్తుకొని వెళ్ళేటప్పుడు, చేతిలో బ్యాగ్ నిండా బరువు పెట్టుకొని వెళ్ళేటప్పుడు, ఇలాంటి సందర్భాల్లో గుండెకి సంబంధించిన నొప్పి కనుక కనిపించినట్లయితే దాన్ని మనం యాంజైనా అంటాము. దాంట్లో మళ్ళీ రీసెంట్ గా స్టార్ట్ అయినట్లయితే అన్స్టేబుల్ యాంజైనా అంటాం. అన్స్టేబుల్ యాంజైనా అనేది ఒక రకంగా హార్ట్ అటాక్ కి వార్నింగ్ సిగ్నల్స్ లాంటిది. సో కొంతమంది గుండెపోటు రావడానికి 1-2 రోజుల ముందు ఇదే నొప్పిని అనుభవిస్తారు. సో రాత్రి కూడా నాకు 2 రోజుల నుంచి అలాగే నొప్పి వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయకుండా సడన్ గా నొప్పి వస్తుంది. చాలా మంది ఆ నొప్పిని గ్యాస్ ట్రబుల్ అనుకొని తమకు తామే ఏదో జెల్సులు తాగటమో, లేకపోతే ఇంకేదైనా యాంటాసిడ్ వేసుకోవడం, ఇలాంటి పనులు చేసుకుంటూ లోపల హార్ట్ అటాక్ ప్రాసెస్ వల్ల గుండె కొంచెం డామేజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ లక్షణాలు, నేను చెప్పినటువంటి లక్షణాలు ఎవరికైతే కనిపిస్తాయో అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే వైద్యుని సంప్రదించి మినిమం పరీక్షలు కొన్ని చేసుకుని, ఈసీజీ లాంటి పరీక్షలు చేసుకుని అది హార్ట్కి సంబంధించిన నొప్పా కాదా తెలుసుకోవడం అవసరం. అంటే ఇప్పుడు వెంటనే ఇట్లా వచ్చినప్పుడు, ఏదైతే చెప్పి గుండెపోటు వచ్చినప్పుడు
ఆ లక్షణం కనిపించగానే మనం ఎట్లా దాన్ని రియాక్ట్ అవ్వాల్సి, దానికి సంబంధించి ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ప్రథమ చికిత్స అంటారా? ప్రథమ చికిత్స అంటాం, మనం ఫస్ట్ ఎయిడ్ అంటాం. ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటాం దానికి. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు కనిపించిన వాళ్ళు గుండెకు సంబంధించిన నొప్పి అని అనుమానం వచ్చినప్పుడు వెంటనే మనకి దగ్గరలో అందుబాటులో ఉన్న దగ్గర ఆస్పిరిన్ బిళ్ళలు దొరుకుతాయి. సో ఎకోస్ప్రిన్ అని కానీ డిస్ప్రిన్ అనే మాత్రం దొరుకుతుంది. అది 350 mg టాబ్లెట్స్ దొరుకుతుంది. కనీసం ఒక హాఫ్ టాబ్లెట్ కానీ లేదా ఫుల్ టాబ్లెట్ కానీ. ఆస్పిరిన్ బిళ్ళని మనం వెంటనే మింగినట్లయితే హార్ట్ అటాక్ నుంచి మనిషి చనిపోయే అవకాశాన్ని దాదాపు 22% తగ్గించబడుతుంది కేవలం ఆస్పిరిన్ బిళ్ళలు వేసుకోవడం ద్వారా. ఆస్పిరిన్ అనేది ఎవరి దగ్గరైనా దొరుకుతుంది, లేదా రిస్క్ ఫ్యాక్టర్స్, నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆస్పిరిన్ బిళ్ళని మన దగ్గర క్యారీ చేయొచ్చు కూడా ఎమర్జెన్సీలో. సో ఆస్పిరిన్ బిళ్ళ వేసుకుంటే వెంటనే మనకి హార్ట్ అటాక్ వల్ల చనిపోయే అవకాశాలు 22% తగ్గుతాయి. అప్పుడు మనకు హాస్పిటల్ రీచ్ అయ్యేటటువంటి టైం మనకు దొరుకుతుంది. తర్వాత చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ సార్బిట్రేట్ అని ఒక మాత్ర ఉంటుంది. ఆ సార్బిట్రేట్ 5 mg అనే మాత్రని నాలుగు కింద పెట్టుకుంటూ ఉంటారు. అది పెట్టుకోవడం నొప్పి తగ్గించేదానికి ఉపయోగపడినా అది ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలో పెట్టుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఉదాహరణకి కొంతమందికి హార్ట్ అటాక్ రాగానే బీపీ డౌన్ అవుతుంది. బీపీ డౌన్ అయిన సందర్భంలో మనం ఆ టాబ్లెట్ గా నాలుగు కింద పెట్టుకున్నామంటే పూర్తిగా అపస్మారక స్థితిలోకి అక్కడ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. అంటే బీపీ పర్వాలేదు, కనీసం 100-110 పైన ఉందన్నప్పుడు మాత్రమే నాలుగు కింద సార్బిట్రేట్ టాబ్లెట్ పెట్టాలి. అది మనకు ఎలా తెలుస్తుంది? కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్నట్లయితే నాడి ఎలా ఉందో చూసుకుని, పల్స్ వాల్యూమ్ ని చూసుకుని, లేదా బీపీని చెక్ చేసుకుని, బీపీ బాగుందంటే నొప్పి తగ్గడానికి వెంటనే నాలుగు కింద బిళ్ళలు పెట్టుకోవచ్చు. అదర్వైజ్ పెట్టుకోకపోయినా నష్టం లేదు. ఆస్పిరిన్ బిళ్ళలు ఇంకా మనకి కానీ అందుబాటులో మెడికల్ నాలెడ్జ్ కానీ అందుబాటులో ఉన్నట్లయితే క్లోపిడోగ్రిల్ టాబ్లెట్స్ దొరుకుతాయి. క్లోపిడోగ్రిల్ టాబ్లెట్స్ 75 mg టాబ్లెట్స్ ఉంటాయి. అవి 4 టాబ్లెట్స్ ని వెంటనే అప్పుడే తినేసేయడం వల్ల, నీటితో తాగేయడం వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, హార్ట్ అటాక్ ఎక్కువ ప్రోగ్రెస్ అవకాశాలు ఇంకా తగ్గుతాయి. దాంతోపాటు అటోర్వాస్టాటిన్ అనే టాబ్లెట్ ఉంటుంది. అది 40 mg కానీ 80 mg స్ట్రెంత్ లో దొరుకుతుంది. ఈ మూడింటిని యాక్చువల్ గా ఒక కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా తయారు చేసి మనం కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. మన స్టూడెంట్స్ షాపింగ్ మాల్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్ కింద అందరికీ పేషెంట్ అక్కడికి వచ్చిన కస్టమర్స్ కి అందజేయడం జరుగుతుంది. సో అది యాక్చువల్ గా ఎవరైనా కూడా మన దగ్గర మనం క్యారీ చేయొచ్చు. ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ ని నేను చెప్పినటువంటి 3 మాత్రలు, ఆస్పిరిన్ బిళ్ళ, క్లోపిడోగ్రిల్ 75 mg 4 టాబ్లెట్స్, అటోర్వాస్టాటిన్ 40 mg లేదా 80 mg ఒక టాబ్లెట్. వీటిని ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కింద మనం తయారు చేసుకుని మనం పెట్టుకున్నట్టయితే మనం కానీ లేదా జనసంద్రం ఉన్న ప్రాంతాల్లో బస్ స్టాండ్ లో కానివ్వండి, రైల్వే స్టేషన్ లో కానివ్వండి, ఎక్కడైనా పబ్లిక్ లో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినట్లయితే వెంటనే మనం ఆ బిళ్ళలు ఇవ్వడం ద్వారా ఆ ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అది మంచి ఫస్ట్ ఎయిడ్ కింద కూడా పనిచేస్తుంది. అంటే గుండె జబ్బులు ప్రధానంగా ఎన్ని రకాలు సార్? గుండె జబ్బులు ప్రధానంగా మనకి ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అంటామండి, లేదా కొరనరీ హార్ట్ డిసీజ్ అంటాం. ఈ కొరనరీ హార్ట్ డిసీజ్ అనేది నేను చెప్పినట్లు మనకి గుండెపోటు, దానికి సంబంధించినటువంటివన్నీ వీటన్నింటినీ కలిపి ఒక కేటగిరీ కింద కొరనరీ హార్ట్ డిసీజ్ అంటాం, లేదా కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. దీంట్లో నేను చెప్పినట్టు యాంజైనా వస్తుంది, అన్స్టేబుల్ యాంజైనా అనేది వస్తుంది, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం, అంటే గుండెపోటు, ప్రధానమైన గుండెపోటు, ఇవన్నీ కూడా ఈ కొరనరీ ఆర్టరీ డిసీజ్ కింద వస్తాయి. అలాగే మనకి సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్ అంటాం. అంటే బీపీ, అధిక రక్తపోటు, దానివల్ల కలిగేటటువంటి గుండె జబ్బుల్ని హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజెస్ అంటాం. థర్డ్ కేటగిరీ వచ్చేసి కార్డియోమయోపతీస్ అంటాం. కార్డియోమయోపతీస్ అంటే అర్థం ఏంటంటే ఈ గుండె కండరానికి వచ్చేటటువంటి జబ్బులు, గుండె కండరం వీక్ అయిపోవడం, తద్వారా గుండె పంపింగ్ ఫంక్షన్ తగ్గిపోవడం, వీటన్నింటినీ కూడా కార్డియోమయోపతీస్ అంటారు. అలాగే కార్డియాక్ ట్యూమర్స్ అని ఇంకొక కేటగిరీ ఉంటుంది. కార్డియాక్ ట్యూమర్స్ అంటే ఏంటంటే గుండెలో వచ్చేటటువంటి కణుతులు, గుండెలో కొన్ని ట్యూమర్స్ లాంటివి డెవలప్ అవుతాయి, వాటిని కార్డియాక్ ట్యూమర్స్ అనే కేటగిరీ కింద పెట్టుకోవచ్చు. కంజనటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. కంజనటల్ హార్ట్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చేటటువంటి గుండె జబ్బులు. మనం గుండెలో రంధ్రాలు అంటూ ఉంటాం, చిన్నపిల్లలకి పుట్టిన వాళ్ళకి రంధ్రాలు ఏర్పడ్డాయి. వాటినన్నింటినీ కూడా కంజనటల్ హార్ట్ డిసీజెస్ అనే కేటగిరీ కింద విభజించుకోవచ్చు. అలాగే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే చిన్నప్పుడు కీళ్ల వాతం లేదా కీళ్ల జబ్బులు రావడం ద్వారా గుండె కవాటాలకు జబ్బు వచ్చేటటువంటి జబ్బుల్ని అన్నింటినీ కలిపి మనం రుమాటిక్ హార్ట్ డిసీజెస్ అంటాం. సో ఈ విధంగా ఇన్ని రకాల గుండె జబ్బులు మనకి వివిధ కేటగిరీల కింద ఉన్నాయి. సో మనకు యూజువల్ గా వచ్చేటటువంటి జబ్బులన్నీ ఈ జబ్బులు ఏదో ఒక కేటగిరీ కింద ఉంటాయి. ఓకే, అంటే ఈ గుండె జబ్బును గుర్తించడానికి అసలు ఏ పరీక్షలు చేయాల్సిన అవసరం? అంటే ఇన్ని ఉన్నాయి, అన్నిటికీ ఒకే లక్షణం ఉందా? గుండె జబ్బులని చాలా మంది అనుకున్నట్లు ఈ గుండె జబ్బులను అన్నింటినీ కలిపి ఒక టెస్ట్ ద్వారానో లేదా ఒక సింపుల్ పరీక్ష ద్వారానో కనుక్కోలేవండి. ఎందుకంటే ప్రతి టెస్ట్ కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. చాలా మంది అంటూ ఉంటారు, సార్ ఒక ఈసీజీ తీసేసి జబ్బులన్నీ చెప్పేయచ్చు కదా. అలా వీలు పడదు అనమాట. ఎందుకంటే ప్రతి పరీక్షకి లిమిటేషన్స్ ఉన్నాయి.
ఈసీజీ ఉదాహరణకి మనం ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్ల కింద వెళ్ళినట్లయితే కొన్ని రక్త పరీక్షలు చేస్తాం. ప్రతి గుండె జబ్బు పేషెంట్ కి కూడా అతనికి మళ్ళీ డయాబెటీస్ ఏమైనా ఉందా, తర్వాత కిడ్నీ పరీక్ష ఎలా ఉంది, అప్పటికి మన దగ్గరికి వచ్చే టైంకి అతనికి వేరే జబ్బులు ఏమేమి ఉన్నాయని కనుక్కోవడం కోసం కొన్ని పరీక్షలు చేస్తూ ఉంటాం. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని కనుక్కోవడానికి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్షలు చేస్తాం. తద్వారా 5 రకాల కొలెస్ట్రాల్స్, మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్, ఆ విధంగా 5 రకాల కొలెస్ట్రాల్ శాతాన్ని మనం కనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ మిగతా పరీక్షలకు వచ్చేసరికి ఈసీజీలో ఏం తెలుస్తుంది బేసిక్గా అంటే, ఈసీజీలో ఆ ఈసీజీ తీసే టైంకి మనకి హార్ట్ అటాక్ గానీ జరుగుతున్నట్లయితే, రక్తపోటు కానీ ఆల్రెడీ వచ్చినట్లయితే రక్తపోటుకి సంబంధించిన లక్షణాలు కనబడతాయి. అలాగే గతంలో ఎప్పుడైనా రక్తపోటు మనకు వచ్చినా కూడా దాని తాలూకు మచ్చలు అందులో కనబడతాయి. అంటే ఇంతకుముందు గతంలో మీకు హార్ట్ అటాక్ వచ్చింది అని ఈసీజీ చూసి వైద్యుడు చెప్పడం జరుగుతుంది. సో అది ఎలా చెప్తాం, దాంట్లో ఈసీజీలో ఉన్న కొన్ని మార్పులు బట్టి చెప్తాం. అలాగే కొన్ని హార్ట్ ఛాంబర్స్ అంటాం, గదులు, గుండెలో 4 గదులు ఉంటాయి కదండి, ఆ గదులు ఏమైనా కొద్దిగా పెరిగినట్లయితే, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయినట్లయితే వాటికి సంబంధించిన మార్పులు కూడా ఈసీజీలో కొన్ని కనుక్కుంటాం. అలాగే చెస్ట్ ఎక్స్రే తీస్తాం. ఎక్స్రేలో కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎక్స్రేలో ఉదాహరణకి హార్ట్ చుట్టూ ఒక్కొక్కసారి నీరు చేరుతుంది. నీరు చేరి హార్ట్ పెద్ద సైజులో కనబడుతుంది. సో కార్డియోమెగాలి అంటాం దాన్ని. ఆ హార్ట్ పెద్ద సైజు ఉండటాన్ని మనకి ఎక్స్రేలో గమనించవచ్చు. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ అవటం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు అది మనకి ఎక్స్రేలో కనబడుతుంది. ఎక్స్రేలో లంగ్స్ లో వాటర్ ఎంతవరకు చేరుతుంది, పల్మనరీ ఎడీమా అంటాం దాన్ని. ఆ పల్మనరీ ఎడీమా అనే కండిషన్ ని ఎక్స్రే ద్వారా కనుక్కుంటాం. నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ కి వచ్చేసరికి 2D ఎకోకార్డియోగ్రామ్ అంటాం, కలర్ డాప్లర్ ఎకో అంటాం. కావున ఆ 2D ఎకోలో ఏం తెలుస్తుందంటే హార్ట్ స్ట్రక్చర్ అంతా తెలుస్తుంది మనకి. ఈ గుండె 4 గదులు, గుండెలో హార్ట్ అటాక్ వచ్చింటే ఎంత భాగం డ్యామేజ్ అయింది, గుండె పంపింగ్ ఫంక్షన్ ఎంత ఉంది. మనం చాలా మందికి గుండె పంపింగ్ ఫంక్షన్ తగ్గిపోయిందండి, పంపింగ్ 30% ఉంది, 40% ఉంది అని మాట్లాడతాం. నార్మల్ పంపింగ్ ఫంక్షన్ 60% కన్నా ఎక్కువ ఉండాలి. సో ఆ పంపింగ్ ఫంక్షన్ తగ్గింది అన్న విషయం మనకి ఎకోకార్డియోగ్రామ్ అనే పరీక్షలో తెలుస్తుంది. దాంట్లోనే ఈ కవాటాలు దెబ్బతిన్నాయంటూ ఉంటాం. ఒక కవాటం దెబ్బతింది, కవాటం మూసుకుపోయింది, లేదా కవాటం లీక్ అయింది అనే పదాలు మనం కామన్ గా వింటూ ఉంటాం. అవన్నీ కూడా ఈ కలర్ డాప్లర్ పరీక్షలో తెలుస్తాయి. సో కలర్ డాప్లర్ పరీక్షలో తెలిసేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం అడిషనల్ గా ఉంటుంది. అలాగే గుండె చుట్టూ వాటర్ చేరుతుంది. వాటర్ చేరి నీరు ఎక్కువైనప్పుడు పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటాం. ఆ పెరికార్డియల్ ఎఫ్యూజన్ ని బయట నుంచి నీడిని పెట్టి ఆ నీరు తీయడం జరుగుతుంది. సో ఆ నీరు ఎంత చేరుకుంది, ఇలాంటివన్నీ కూడా మనకు ఆ ఎకోకార్డియోగ్రామ్ పరీక్షలో తెలుస్తుంది. నెక్స్ట్ పరీక్షకు వచ్చి ట్రెడ్మిల్ పరీక్ష అంటాము, ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం, TMT అంటాము, లేదా స్ట్రెస్ అనాలిసిస్ ఆర్ స్ట్రెస్ టెస్ట్ అంటాము. ఆ స్ట్రెస్ టెస్ట్ అనే పరీక్షలో ఏం తెలుస్తుందంటే, మనం గుండె వేగాన్ని పెంచుతాం. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, ట్రెడ్మిల్ మిషన్ నడిపించడం ద్వారా హార్ట్ వేగాన్ని పెంచి, ఆ వేగం పెరిగినప్పుడు గుండెకి రక్తం సప్లైలో ఏదైనా తేడాలు వస్తున్నాయి అన్న విషయం మనకి ట్రెడ్మిల్లో, కంప్యూటర్లో తెలుస్తుంది. సో అది ఇంకొంచెం అడ్వాన్స్డ్ పరీక్ష. మనకి ఛాతి నొప్పితో పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు, ఆ ఛాతి నొప్పి కొంచెం అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అది హార్ట్దా లేకపోతే హార్ట్ పెయిన్ కాదా అని డిసైడ్ చేయడం కోసం ఈ ట్రెడ్మిల్ పరీక్ష అనే పరీక్ష చేయడం జరుగుతుంది. సో ఈ ట్రెడ్మిల్ టెస్ట్ ద్వారా చాలా మందికి గుండె జబ్బు ఉన్నట్టు తేలుతుంది. ఈ ట్రెడ్మిల్ పరీక్షలో ఎప్పుడైతే మనకు పాజిటివ్ వస్తుందో, నెక్స్ట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్ టెస్ట్ అయినటువంటి కొర్నరీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ కి వెళ్ళడం జరుగుతుంది. ఈ కొర్నరీ యాంజియోగ్రామ్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఆ కొర్నరీ యాంజియోగ్రామ్ లో మనకి బ్లాక్లు ఉన్నాయో లేదన్న విషయం తెలుస్తుంది. అలాగే ఒకవేళ ట్రెడ్మిల్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినా కూడా కొర్నరీ యాంజియోగ్రామ్ లో జబ్బు పెద్దగా కనిపించకపోవచ్చు. అప్పుడు మనకి డెసిషన్ మేకింగ్ అవుతుంది. ఈ వ్యక్తికి గుండెకు సంబంధించిన మందులు వాడాలా వద్దా, వాడితే జీవితకాలం వాడాలన్నా లేదా కొద్ది రోజులే వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఈ యాంజియోగ్రామ్ అనే పరీక్షలో చేయడం ద్వారా మనం నిర్ణయాన్ని తీసుకుంటాం. సో ఈ విధంగా రకరకాల పరీక్షలు చేసుకోవడం ద్వారా ఆ వ్యక్తికి ఉన్నటువంటి జబ్బు యొక్క తీవ్రత, జబ్బును ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఒక క్లారిటీ వస్తుంది మనకి. దాని ద్వారా ఆ పేషెంట్ కి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి మొదటి కాలర్ శ్రీధర్ గారు లైన్ లో ఉన్నారు, నెల్లూరు నుంచి మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి శ్రీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే చెప్పండి. మొట్టమొదటిగా యాక్ట్ 24/7 కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు మాట్లాడండి. రాజుగారు లాంటివన్నీ మీరు లైవ్ లో తీసుకొని ప్రతి ఒక్కరికి మంచి సూచనలు సలహాలు ఇచ్చడం తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తర్వాత రాజుగారు నా సుపరిచితులు. నెల్లూరు జిల్లాకి ఒక ఆణిముత్యం. దేశం మొత్తం మీద డాక్టర్ గారు 25,000 ఆపరేషన్లు చేసి ఇంత మంచి మన జిల్లాలో మా కాలనీ వాసిగా మాకుండడం మాకెంతో గర్వకారణం అండి.
థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్రీధర్ అండి. శ్రీధర్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది గుర్తుపట్టానండి, వాయిస్ గుర్తుపట్టారు. మీరు ఇంకా ఎన్నెన్నో సలహాలు ఇస్తూ అందరికీ కూడా అందరి ఆరోగ్యాలు కాపాడుతూ మీ ఆరోగ్యం ఇంకా బాగుండాలని, ఇంకా ఎంతో మందికి ఆరోగ్యం కల్పించి అందరి జీవితాలు బాగుపడాలని ఆ భగవంతుని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా మనం మాట్లాడినట్టు కొన్ని టెస్టులు అన్నారు. ఇప్పుడు చాలా మంది చూస్తే చిన్న వయసులోనే గుండె జబ్బు గురవుతున్నారు. అసలు ఏంది కారణం ఏంటి, దేనివల్ల అంటారు? ఇది చాలా ముఖ్యమైన గమనించదగ్గ విషయం అండి. ఎందుకంటే తక్కువ వయసులో ఒకప్పుడు గుండె జబ్బులు అనగానే మనకి 60 ఏళ్ళు దాటిన తర్వాత గుండె జబ్బులు వస్తాయన్న అపోహ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు చూసినట్లయితే మనం ఏ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చూసినా కూడా, ఏ హాస్పిటల్లో కూడా 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి హార్ట్ అటాక్లు రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. దీనికి అగైన్ జీవన శైలిలో చాలా మార్పులు రావడం, ఈ నాగరికత తర్వాత మన సివిలైజేషన్ లో వచ్చినటువంటి మార్పుల వల్ల శారీరక శ్రమ తగ్గిపోతుందండి. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే జబ్బులన్నీ కూడా ఒక దశాబ్ద కాలం ముందుకు జరపబడుతున్నాయి. మేబీ ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా జరపబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే 30లో 40లో ఎంతో మంది హార్ట్ అటాక్ బారిన పడడం జరుగుతుంది. సో దీనికి అంతటికి కూడా స్మోకింగ్ అండి. స్మోకింగ్ ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా తక్కువ వయసులో గుండె జబ్బులు వచ్చినటువంటి పేషెంట్స్ మనం చూసినట్లయితే వాళ్ళలో ఎక్కువ మంది స్మోకింగ్ లేదా టొబాకో, ఈ పొగాకు బారిన పడిన వాళ్ళకి ఈ హార్ట్ అటాక్లు తక్కువ వయసులో రావడం జరుగుతుంది. అలాగే వంశపారంపర్యంగా కొందరికి జబ్బులు ఉంటాం, అలాంటి వాళ్ళకి కూడా కొంచెం యంగర్ ఏజ్ లోనే వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒబేసిటీ, స్థూలకాయంతో డయాబెటీస్ అర్లీగా రావటం, హైపర్ టెన్షన్ అర్లీగా రావటం, స్మోకింగ్ ఎక్కువ చేయటం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం, ఇవన్నీ కారణాలు కలిపి గుండె జబ్బుల్ని చాలా త్వరగా వచ్చేటట్టు చేయగలుగుతున్నాయి. దానివల్ల గుండె జబ్బులు త్వరగా రావటమే కాదు, గుండె జబ్బుల తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది. అంటే 30 years 40 yearsకే బైపాస్ సర్జరీకి వెళ్లాల్సినంత తీవ్రమైన గుండె జబ్బు తక్కువ ఏజ్ లోనే రావడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి మన అందరూ కూడా ఈ రోజు ముఖ్యంగా ఈ డాక్టర్స్ డే రోజు ఈ అవగాహన సదస్సు యాక్టివ్ ద్వారా అందరికీ నేను ఈ సలహాలు ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతమందికి సలహా ఇవ్వటం కష్టం. సో ఈ ఛానల్ ద్వారా ఎక్కువ మందికి ఈ మెసేజ్ రీచ్ అవ్వగలిగితే ఈ స్మోకింగ్ అనేది ఇలాంటి హ్యాబిట్స్ అన్ని కూడా వాళ్ళు మార్చుకుని కొంచెం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుని వ్యాయామం ద్వారా ఇలాంటి జబ్బుల బారిన త్వరగా పడకుండా ఉండటం అనేది డాక్టర్గా మా యొక్క బాధ్యత. ఇది అందరికి కూడా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశం. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కమలాకర్ గారు లైన్లో ఉన్నారు, గూడూరు నుంచి మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి కమలాకర్ గారు. నమస్తే అండి. డాక్టర్ శ్రీనివాసరాజు గారు మాట్లాడండి. నమస్తే అండి కమలాకర్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మామూలుగా ఎడమ చేతి చెస్ట్ ఉంది కదా, చెస్ట్ పై భాగంలో సంకలో నిప్పుగా ఉంది, దానివల్ల ఏదైనా హార్ట్ అయింది. ఓకే, నేను ఇందాకే డిస్క్రైబ్ చేస్తానండి హార్ట్ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి అనేది. అంటే మనకు ఓన్లీ చంకలోనే నొప్పి ఉండటం అనేది గుండె జబ్బు లక్షణం అయితే కాదు. కానీ ఒక్కొక్కసారి మనకి మెట్లు ఎక్కినప్పుడు కానీ, లేదా బరువు పెట్టుకుని నడిచినప్పుడు కానీ, కొద్దిగా స్పీడ్ గా నడిచినప్పుడు కానీ, మీరు వాకింగ్ చేసేటప్పుడు లేదా స్టేర్ కేస్ ఎక్కేటప్పుడు మీకు ఛాతిలో అంటే నొప్పి సెంటర్ భాగంలోనే రానక్కర్లేదు. సో ఇక్కడ వచ్చిన నొప్పి, ఛాతిలో వచ్చిన నొప్పి మనకి భుజానికి పాకటం కానీ అలాంటివి కనిపించినట్లయితేనే మనం దాని గుండె జబ్బు కింద అనుమానిస్తాం. లేకపోతే మనకి ఏదైనా మామూలు మస్కులర్ పెయిన్స్ అంటాం, ఈ కండరాల నుంచి వచ్చే నొప్పులు, నరాల నుంచి వచ్చే నొప్పులు కూడా ఆ విధంగా కనబడుతుంటాయి. ముఖ్యంగా వాటికి చెమట పట్టడం అనే లక్షణం లేనప్పుడు, లేదా ఆ గుండె నొప్పి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రాకడం లేనప్పుడు గుండె జబ్బుగా మీరు చెప్పిన లక్షణాలు గుండె జబ్బుగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా నాయుడు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి నాయుడు గారు. నమస్తే సార్. శ్రీనివాసరాజు గారు డాక్టర్ గారు మాట్లాడండి. నమస్తే అండి నాయుడు గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. చేస్తూ మాట్లాడదు, దయచేసి ఫోన్ లోనే మాట్లాడండి, లేదా కాల్ కట్ అయిపోతుంది. సార్ నాకు 42% పంపింగ్ ఉంది సార్. 42%. ఓకే, 42% పంపింగ్ ఉంది. ఓకే. మీరు టీవీ చూస్తూ మాట్లాడదండి, దయచేసి ఫోన్ లోనే మాట్లాడండి. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? ఓకే, చెప్తాను. డైట్ ఏమన్నా చెప్తానండి. రైట్. డైట్ అనేది హార్ట్ పేషెంట్స్ కి అందరికి కూడా ఒకటే ఉంటుందండి. కాకపోతే ఈ పంపింగ్ ఫంక్షన్ తగ్గే కొద్దీ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆయనకి 42% పంపింగ్ అన్నారు. 42% పంపింగ్ మరీ తక్కువేం కాదండి, దాన్ని మోడరేట్ ఎల్వి డిస్ఫంక్షన్ అంటాము. మోడరేట్ ఎల్వి డిస్ఫంక్షన్ లో కొంచెం ఉప్పు పదార్థాలు, ఉప్పు శాతాన్ని తగ్గించుకోవటం, ఊరగాయలు,
అప్పడాలు, వడియాలు ఇలాంటివన్నీ కూడా ఉప్పు ఉన్నటువంటి పదార్థాలను తగ్గించుకోవడం అనేది ఒక ముఖ్యమైన జాగ్రత్త. అలాగే వాటర్ క్వాంటిటీ మనం అందరూ తాగినట్టు 4 లీటర్లు 6 లీటర్లు అలా తాగకుండా కొంచెం వాటర్ని 1.5 to 2 లీటర్స్కి రెస్ట్రిక్ట్ చేసుకున్నట్లయితే వీళ్ళకి హార్ట్ మీద బరువు లేకుండా ఉంటుంది. తర్వాత మిగతా డైట్ విషయాలన్నీ కూడా నేను మళ్ళీ డైట్ గురించి ఎలాబరేట్గా చెప్తాను. సో ఆ డైట్ తీసుకునేటువంటి జాగ్రత్తలు హార్ట్ పేషెంట్స్కి అందరికి కూడా సమానంగానే ఉంటాయి. కాబట్టి 42%కి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. నాయుడు గారు, మీరు యూ కెన్ ప్రొసీడ్ విత్ ద రెగ్యులర్ డైట్ అండ్ ఆయిల్ పదార్థాలను అలాంటివన్నీ తగ్గించుకొని తీసుకోవడం. నేను డైట్ అన్ని చెప్తానండి, వాచ్ చేస్తున్నాను. రైట్ సార్. మరి గుండె వ్యాధికి సంబంధించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు కరెక్ట్లో చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు స్వల్ప విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇప్పుడు గుండెపోటు వచ్చిన వెంటనే మరణం సంభవించే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయంటారు? గుండెపోటు వచ్చిన తర్వాత జరిగేటటువంటి మరణాలను మనం తీసుకున్నట్లయితే 50% మరణాలు హాస్పిటల్కి రీచ్ అవ్వకముందే జరుగుతాయి. మొదటి గంట హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మొదటి గంటని, అందుకని మొదటి గంటని గోల్డెన్ పీరియడ్ అంటాము. సో ఆ పీరియడ్ దాటిపోయే కొద్దీ మనకు మరణాలు సంభవించే అవకాశాలు పెరుగుతూ వస్తాయి. సో చాలా మంది గుండె జబ్బుల వల్ల చనిపోయే వాళ్ళల్లో 50% హాస్పిటల్కి రీచ్ అవ్వకముందే చనిపోవడం జరుగుతుంది. హాస్పిటల్కి రీచ్ అయ్యి వైద్యం మొదలుపెట్టిన తర్వాత దాదాపు ఒక దాంట్లో మళ్ళీ కాంప్లికేటెడ్ మైకార్డియల్ ఇన్ఫాక్షన్, అన్కాంప్లికేటెడ్ ఉంటాయి. పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఉంటే 7 to 10% ఈ మోడర్న్ ట్రీట్మెంట్లో గతంలో 20-30% ఉండేది, తగ్గుతూ వచ్చింది. ఈ ట్రీట్మెంట్ తర్వాత కొత్త ఔషధాలు, మందులు అన్ని రావటం వల్ల, ట్రీట్మెంట్ థెరపీస్ రావటం వల్ల 7 to 10% అన్కాంప్లికేటెడ్ దాంట్లో హార్ట్ అటాక్లో చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే కాంప్లికేషన్స్ కానీ పెరిగినట్లయితే 20%, 30%, 40%, కొన్ని కాంప్లికేషన్స్లో ఆల్మోస్ట్ 90% కూడా చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో పేషెంట్కి వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ వల్ల వచ్చిన హార్ట్ అటాక్ తీవ్రతను బట్టి, అలాగే ఉన్నటువంటి అదర్ ప్రాబ్లమ్స్ కోమార్బిడ్ కండిషన్స్ అంటాము, అదర్ ప్రాబ్లమ్స్ కూడా కలుపుకుని ఆ యొక్క చనిపోయేటువంటి శాతం పెరుగుతూ ఉంటుంది. రైట్ సార్. మీతో మాట్లాడడానికి శాలిని గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. ఓకే. హలో 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 నమస్తే అండి శాలిని గారు. నమస్తే. మాట్లాడండి. శ్రీనివాసరాజు గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు సిఏబిజి జరిగి 8 years అయింది సార్. ఓకే. నాకు అపోలోలో సిఏబిజి జరిగి 8 years అయింది. ఓకే. రెగ్యులర్ గా నేను చెకప్ చేసుకోవడం అనేది అవసరమా? ఒకటి అంటే అది సార్ మేమంతా 7 మంది అన్నదమ్ములము. ఓకే. 7 మందిలో ఇప్పుడు 4కి హార్ట్ అటాక్ వచ్చింది. ఇది హార్ట్ అటాక్ అనేది కూడా హెరిడిటీనా? కంప్లీట్ గా ఎంత డిసిప్లిన్ గా ఉన్నా గానీ ఇది జరుగుతూనే ఉంది. దీన్ని ఏదైనా మన ప్రికాషనరీ మెజర్స్ ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? చెప్తానండి. రైట్. సో ఆయనకి బైపాస్ సర్జరీ చేసి 8 సంవత్సరాలు అయిందన్నారు. రెగ్యులర్ గా చెకప్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎస్, కనీసం అధమ పక్షం ఒక 6 monthsకి ఒకసారి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం వాడుతున్న మెడిసిన్స్లో ఏదైనా మార్పులు వస్తున్నాయా, లోపల గుండె పంపింగ్ ఫంక్షన్లో ఏదైనా తేడాలు వస్తున్నాయా. ఉదాహరణకి బైపాస్ సర్జరీ చేసిన కొత్తల్లో గుండె పంపింగ్ ఫంక్షన్ బాగుందనుకో, సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక్కొక్కసారి ఆ పంపింగ్ ఫంక్షన్ తగ్గిపోవడం జరుగుతుంటుంది. అలాగే గుండెలో కవాటాలు కొంచెం లీక్ అవడం మొదలవుతాయి, లేదా కొత్త ప్రాబ్లమ్స్ మళ్ళీ మొదలవుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనము ఎకోకార్డియోగ్రామ్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఎకోకార్డియోగ్రామ్ అనే పరీక్షలో గుండె పంపింగ్ శాతం ఎలా ఉంది, దాంట్లో కవాటాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం. తద్వారా మందులు కొంచెం తగ్గించుకోవడం, పెంచుకోవడం అవసరాన్ని బట్టి చేసుకుంటాం. అలాగే కొలెస్ట్రాల్ శాతం కూడా ఎలా ఉందో చూసుకుంటాం. మధ్యలో ఇంకేదైనా కొత్త ప్రాబ్లమ్స్, కొత్త కంప్లైంట్స్ ఏదైనా వచ్చినట్లయితే వాటిని కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా బైపాస్ సర్జరీ అయిన పేషెంట్ చూపించుకోవడం అనేది అవసరం. కనీసం 6 నెలలకు ఒకసారి కన్సర్న్ కార్డియాలజిస్ట్ దగ్గర చూపించుకుని దానికి కావాల్సినటువంటి పరీక్షలు చేయించుకుని అవసరమైనటువంటి మందులు వాడుకోవడం. అందులో మందులు ఎప్పటికీ కూడా కంటిన్యూ అవుతాయి. అదొకటి. రెండవ ప్రశ్న ఆయనకి వంశపారంపర్యంగా ఇందాక మనం డిస్కస్ చేసాం, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఒక స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ ఫ్యాక్టర్ అంటే నేను ఇందాక చెప్పాను, ఆ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవటం, గార పేరుకోవడం అనేటువంటి ప్రక్రియ, అథెరోస్క్లెరోసిస్ అనే ప్రక్రియ జరగటానికి ఈ ఫ్యామిలీ హిస్టరీ జన్యుపరంగా వాళ్ళకి కొన్ని ఐడెంటిఫై చేయనటువంటి జన్యు కారణాలు ఉంటాయి. ఆ జీన్స్ వల్ల ఆ ఫ్యామిలీలో, ఉదాహరణకి వాళ్ళు 7 మంది ఉంటే 4కి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పారు. సో ఆ విధంగా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి అవి. సో వీళ్ళు చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మన ఫ్యామిలీలో హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ 4కి వచ్చింది కాబట్టి ఆ మిగిలిన 3 కూడా
కొన్ని పరీక్షలు చేయించుకుని ముందే ప్రోయాక్టివ్ అంటే ముందే చేయించుకోవాలి. మనం నష్టం జరిగి అటాక్ వచ్చిన తర్వాత చేయించుకోవడం అనేది ఒక పద్ధతి. ముందే కొన్ని పరీక్షలు ఇందాకే చెప్పాను, స్ట్రెస్ టెస్టింగ్ అంటాము, ట్రెడ్మిల్ టెస్టింగ్ అంటాము. అవసరమైతే దానికి సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ అని ఉంటుంది, లేదా కొర్నరీ యాంజియోగ్రామ్ అవసరాన్ని బట్టి. అలాగని ప్రతి ఒక్కరు అనవసరంగా పరీక్షలు చేయించుకోనక్కర్లేదు. ఆ పరీక్షలు చేయించుకుని వాళ్ళ కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళకి ఏ పరీక్షల ద్వారా మనం జబ్బు ఉన్నది కనుక్కోగలం అనే పరీక్షలు చెప్తారు. ఆ పరీక్షలు చేయించుకుని అందులో ఏమాత్రం తక్కువ అనుమానం ఉన్నా కూడా మిగతా కొంచెం అడ్వాన్స్డ్ పరీక్షలకు వెళ్ళి మన జబ్బును ముందే ఐడెంటిఫై చేసి జబ్బు ద్వారా మనకి గుండెపోటు వచ్చిన తర్వాత కాకుండా ముందే దాన్ని జాగ్రత్త పడినట్లయితే మన ప్రాణాన్ని కాపాడుకోగలుగుతాం. ఫ్యూచర్లో వచ్చేటువంటి నష్టాన్ని మనం ఆపగలుగుతాం. రైట్ సార్, మీతో మాట్లాడడానికి వాసవి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి మేడం. వాసవి గారు నమస్తే. డాక్టర్ గారు మాట్లాడండి. అలాగే. హలో, నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే అండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. సార్, నాకు ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. యాంజియో చేశారు. ఓకే. యాంజియోలో నార్మల్ ఏం లేదని చెప్పారు సార్. ఓకే, చెప్పండి, వింటున్నారు, చెప్పండి. యాంజియో నార్మల్ వచ్చింది, కానీ ఒక టాబ్లెట్ పెట్టారు సార్, డిల్జమ్ అని. ఓకే, అది అంటే నార్మల్ వచ్చింది కదా, ఆ టాబ్లెట్ ఎందుకు వాడాలి? ఓకే, రైట్, గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. చాలా చక్కటి ప్రశ్న. దీంట్లో కొంతమందికి ఏమవుతుందంటే ఈ నార్మల్ కొరనరీస్ వచ్చిన వాళ్ళలో మయోకార్డియల్ బ్రిడ్జింగ్ అని ఉంటుందండి. మయోకార్డియల్ బ్రిడ్జింగ్ అంటే ఆ గుండెకి వెళ్ళినటువంటి రక్తనాళాలు కొంత దూరం వెళ్ళిన తర్వాత గుండె కండరంలోకి లోపలికి వెళ్ళి, అంటే నేను ఆ రిపోర్ట్ చూసినట్లయితే మీకు కరెక్ట్ గా క్లారిఫికేషన్ ఇవ్వగలను. మామూలుగా డిల్జమ్ అనే టాబ్లెట్ ఎందుకు పెట్టుంటారంటే ఆ మజిల్ రక్తనాళం కొంచెం దూరం ప్రయాణం చేసి మళ్ళీ పైకి గుండె కండరం పైకి వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే గుండె ప్రతిసారి కాంట్రాక్ట్ అయినప్పుడు గుండె ఒత్తుకుంటూ మళ్ళీ రిలాక్స్ అవుతుంటుంది కదా, దాన్ని సిస్టోల్ అండ్ డయాస్టోల్ అంటాము. అది ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడు ఆ రక్తనాళం ప్రెస్ అవ్వబడుతుంది. ఆ ప్రెస్ అయినప్పుడు కొంచెం టెంపరీగా కొంచెం గుండెకి ట్రాన్షియంట్ గా కొంచెం బ్లడ్ సప్లై తగ్గిన సందర్భం ఉంటుంది. ఆ ప్రెస్ అయినప్పుడు గుండె సప్లైని మెయింటైన్ చేయడం కోసం ఆ డిల్జమ్ అనే టాబ్లెట్ ని పెడతాం. సో అంటే ఆ కొరనరీ రక్తనాళాలు వ్యాకోచించి లోపల దానివల్ల బ్లడ్ సప్లై తగ్గకుండా కొంతమందికి కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ మెడిసిన్ పెట్టడం జరుగుతుంది. సో మీకు అలాంటిది ఏమీ లేకుండా ఉన్నట్లయితే డిల్జమ్ అనే టాబ్లెట్ ఆపేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. అలాగే అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే కొంతమందికి గుండె వేగం ఫాస్ట్ గా కొట్టుకోవడం జరుగుతుంది. దాన్ని సూప్రా వెంట్రికులర్ టాకీకార్డియా అంటారు. అలాంటిది ఏదైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా డిల్జమ్ అనే టాబ్లెట్ పెడతాం. సో కాబట్టి ఈ రెండిట్లో మీకు ఏదో ఒక రీజన్ ఉండాలి ఆ విధంగా ఆ మాత్ర పెట్టడానికి. సో ఒక్కసారి మీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అయ్యారంటే దేనికోసం పెట్టారు, దాన్ని కంటిన్యూ చేయాలా లేదా దాని మీద క్లారిఫికేషన్ ఇస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా కొరనరీ యాంజియోగ్రామ్ అంటారు, అంటే అసలు దేనికోసం ఆ పరీక్ష చేస్తాం? కొరనరీ యాంజియోగ్రామ్ అనేది గుండెకు సంబంధించిన జబ్బుల వరకు మనం ఒక గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటాం. గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫైనల్ పరీక్ష లాంటిది. మనం ఇందాక అనుకున్నట్లు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు రకరకాల నొప్పులతోటి జనాలు రావడం జరుగుతుంది. దానికి వివిధ పరీక్షలు చేయడం జరుగుతుంది. ట్రెడ్మిల్ పరీక్ష చేసినప్పుడు మనకి ఎప్పుడైతే ట్రెడ్మిల్ లో పాజిటివ్ వచ్చింది అని తేలినప్పుడు నెక్స్ట్ మనం ఫైనల్ టెస్ట్ కి వెళ్తాం. ఈ ఫైనల్ టెస్ట్ లో జబ్బు ఉందా లేదా, ఉంటే ఎంత తీవ్రంగా ఉంది, జబ్బు యొక్క తీవ్రత ఏంటి, దీనికి ఏ రకమైనటువంటి చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయాలు అందులో తెలుస్తాయి. సో ఈ కొరనరీ యాంజియోగ్రామ్ గతంలో అయితే తొడ రక్తనాళం ద్వారా చేసేవారు. దాదాపు మనం ఒక 10 సంవత్సరాల పైన 2006 నుంచి ఇవన్నీ కూడా చేతి మణికట్టు ద్వారా చేయడం జరుగుతుంది. 12 సంవత్సరాలు అనుకో, మనం నెల్లూరులో కిమ్స్ లో స్టార్ట్ చేసే 12 సంవత్సరాలు అయిపోయింది రేడియల్ యాంజియోగ్రామ్ అనేది. సో ఇక్కడ నుంచి మణికట్టు ద్వారా లోపలికి ఒక చిన్న వైర్ పంపించి దాని మీద ఒక గొట్టం ద్వారా రక్తనాళాలు, గుండె రక్తనాళాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం. ఈ పరీక్షను మనం కొరనరీ యాంజియోగ్రామ్ అంటాం. ఈ కొరనరీ యాంజియోగ్రామ్ లో చిన్న రక్తనాళాలలో చిన్న బ్లాక్స్ ఉన్నా కూడా చాలా స్పష్టంగా మనకి ఆ టీవీలో కనబడటం జరుగుతుంది. సో దాని ద్వారా ఫస్ట్ జబ్బు ఉందా లేదా. ఇప్పుడు గతంలో ఏం చేసేవారంటే ఈసీజీలో కొంచెం చిన్న తేడాలు ఉన్నా కూడా వాళ్ళు లైఫ్ లాంగ్ హార్ట్ కి సంబంధించిన మెడిసిన్స్ వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ యాంజియోగ్రామ్ అనేది వైడ్ పాపులర్ కాకముందు. సో ఈ యాంజియోగ్రామ్ వచ్చిన తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకి జబ్బు ఉందా లేదా క్లియర్ గా తెలిసిపోతుంది. జబ్బు లేనప్పుడు మనం గుండెకి కేవలం ఈసీజీలో ఉన్న మార్పులను పట్టుకుని జీవితాంతం ఆ గుండెకి సంబంధించిన జబ్బులు మింగడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ మందుల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సంవత్సరాల కొద్దిగా మందులు వాడటం జరుగుతుండేది గతంలో. సో ఇప్పుడు యాంజియోగ్రామ్ లో క్లియర్ గా మనకు ఆ జబ్బు ఉందా లేదా, ఉన్నట్లయితే దానికి సంబంధించిన మందులు వాడతాం.
గుండె తీవ్రతను బట్టి దానికి ఏదైనా స్టంట్ అవసరమైతే స్టంట్ కానీ, ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ కానీ, లేదా మందులు అవసరమైతే మందులు కానీ తీసుకుంటాం. జబ్బు లేదు అని నిర్ధారణ అయితే జబ్బులు పూర్తిగా మందులు మానేస్తాం. సో ఈ ఫైనల్ గా డిసైడ్ చేసేటటువంటి పరీక్ష ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది. గుండెకి సంబంధించినంత వరకు ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది ఒక ముఖ్యమైన పరీక్ష, ఒక ఫైనల్ పరీక్ష, ఒక గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటాం దాన్ని. సో ఆ పరీక్ష ద్వారా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. రైట్ సార్, మీతో మాట్లాడడానికి వెంకటగిరి నుంచి వెంకటేశ్వర గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి వెంకటేశ్వర గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. 52 సంవత్సరాలు సార్. చెప్పండి. హలో చెప్పండి వెంకటేశ్వర గారు, వింటున్నాను, చెప్పండి. సార్ నా వయసు 52 సంవత్సరాలు సార్. ఈ మధ్య పరీక్ష తీసుకుంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పారు సార్. ఓకే. అంటే మీ గుండె ఏ విధంగా పనిచేస్తా ఉంది అని తెలుసుకునే దానికి యాంజియోగ్రామ్ మీద, ట్రెడ్మిల్ మీద ఏం తీసుకుంటే నాకు ఒక అవగాహనకి బయలు లేకుండా ఉండేదానికి ఏం తీసుకుంటే బాగుంటుంది సార్? ఓకే, చెప్తాను. మనం ప్రతి ఒక్కరికి యాంజియోగ్రామ్ పరీక్ష చేయాల్సిన అవసరం లేదండి. దాంట్లో ముందు ఫస్ట్ మనం మీకున్న కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో వింటాము. కంప్లైంట్స్ విన్న తర్వాత కొన్ని బేసిక్ పరీక్షలు చేస్తాము. కొలెస్ట్రాల్స్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయన్నారు, అలాగే మీకు షుగర్ కానీ బీపీ కానీ ఏమైనా ఉందని చూస్తాం. షుగర్ బీపీ ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరీక్షలు కొన్ని చేసుకుని ట్రెడ్మిల్ పరీక్ష చేస్తాం. మొదట మీరు నడవగలిగితే కనీసం ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు లేదా 7 నిమిషాల పాటు కానీ నడవగలిగితే ట్రెడ్మిల్ అనే పరీక్ష చేసుకొని చూస్తాం. ట్రెడ్మిల్లో కానీ అనుమానం వచ్చినట్లయితే, ట్రెడ్మిల్ కానీ పాజిటివ్ వచ్చినట్లయితేనే అప్పుడు మీకు యాంజియోగ్రామ్ పరీక్ష చేయడం జరుగుతుంది. సో మీ వైద్యుని సంప్రదించారంటే మీకు ఏ పరీక్షలు అవసరం, మీ వయసుకి, మీ కేపబిలిటీకి మీరు ఏ పరీక్షలు అయితే చేయగలరు, మీకు ఎంత అవసరమో అంతవరకే పరీక్షలు చేసి ఆ పరీక్షల ద్వారా మీకు గుండె జబ్బు ఉందా లేదా, ఫర్దర్ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా నిర్ణయిస్తాం. రైట్ సార్, శిరీష గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో 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 నమస్తే అండి శిరీష గారు. నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. అది యాంజియోగ్రామ్ అనే పరీక్ష అందరికి చేయొచ్చా అండి? అంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేయలేరు అంటారు కదా. అవును అవును. అంటే వాళ్ళకి ఇప్పుడు చేయించుకోవడం కంటే చేయించుకోకపోవడం బెటర్ వాళ్ళకి. అంటే దాంట్లో కొన్ని సందర్భాలు ఉంటాయమ్మా. ఉదాహరణకి మీరు అన్నది కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి యాంజియోగ్రామ్ చేయొచ్చా? డెఫినెట్ గా కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి, కిడ్నీలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉండటం లాంటి పరీక్షలు ఉన్న వాళ్ళకి యాంజియోగ్రామ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది డెవలప్ అయ్యి సీరం క్రియాటినిన్ అనే పరీక్ష కనుక పెరిగినట్లయితే యూజువల్గా మనం యాంజియోగ్రామ్ చేసేటప్పుడు లోపల కాంట్రాస్ట్ మెటీరియల్ అని ఒక ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేస్తాం. ఆ ఇంజెక్షన్ రక్తనాళాలలో చేరి మనకి ఆ రక్తనాళాల యొక్క పొజిషన్ టీవీలో చూపిస్తుంది. కాబట్టి మనం చేయడం ద్వారా జరిగేటటువంటి బెనిఫిట్ కనుక ఎక్కువైనట్లయితే రిస్క్ని, బెనిఫిట్ని రెండింటినీ వేయి చేసుకుని చూస్తాం. ఉదాహరణకి చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి విపరీతంగా గుండె నొప్పి వచ్చినప్పుడు తట్టుకోలేకుండా, అంటే ఎవ్రీడే వాళ్ళకి గుండె నొప్పి కనబడుతూ ఉంటే క్రియాటినిన్ 8, 9 ఉన్న వాళ్ళకి కూడా మేము యాంజియోప్లాస్టీ చేసి స్టంట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే. మామూలుగా మాకు ప్రాబ్లం ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళకి మాత్రం యాంజియోగ్రామ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు చేయము. కిడ్నీ ప్రాబ్లం అంటే నేను చెప్పాను చాలా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం వల్ల క్రియాటినిన్ కనుక పెరిగినట్లయితే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము, లేదా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాము. ఇలాంటి ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ చేయడానికి ఒక అడుగు వెనక్కి వేస్తాం. ఎందుకంటే దానివల్ల ఒక్కొక్కసారి యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా కూడా ఆ కిడ్నీ డ్యామేజ్ కొంచెం పెరిగేటటువంటి సందర్భం ఉంటుంది. అందుకని అలాంటప్పుడు దాన్ని విత్హోల్డ్ చేస్తాం, చేయమన్నమాట. ఎందుకంటే దానివల్ల నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి. కానీ తప్పనిసరి ప్రతిరోజు అతనికి చెస్ట్లో పెయిన్ వస్తూ అతనికి దుర్భరంగా జీవితం ఉన్నట్లయితే రిస్క్ తీసుకుని యాంజియోగ్రామ్ పరీక్ష చేసి మళ్ళీ వెంటనే అదే రోజు కానీ నెక్స్ట్ డే కానీ వాళ్ళకి డయాలసిస్ ద్వారా ఆ యాంజియోగ్రామ్లో ఇచ్చినటువంటి కాంట్రాస్ట్ మెటీరియల్ని లోపల ఫిల్టర్ చేసి తీసేయడం జరుగుతుంది. కాబట్టి చేయకూడదు అని లేదు, సందర్భాన్ని బట్టి అతనికి వచ్చే బెనిఫిట్ని, రిస్క్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని అవసరమైతే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి కూడా యాంజియోగ్రామ్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో. రైట్ సార్, శ్రీనివాస రెడ్డి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. కాల్ కట్టినట్టు. అదేవిధంగా ఇంత మీరు చెప్పినట్టు యాంజియోప్లాస్టీ అసలు అంటే దేనికోసం చేస్తారు సార్, అంటే ఏంది అసలు? యాంజియోప్లాస్టీ అనేదాన్ని బేసిక్గా ప్లాస్టీ అంటే రిపేర్ అండి. యాంజియోప్లాస్టీ అంటే వెజల్ ని రిపేర్ చేయటం, అంటే రక్తనాళాన్ని రిపేర్ చేయటం అని అర్థం. సో రిపేర్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం అథెరోస్క్లెరోసిస్ అనేది ఒక రకమైన గార పట్టుకునేటటువంటి ప్రక్రియ. సో గుండె రక్తనాళంలో గార పట్టుకుని అది బ్లాక్ కింద ఏర్పడినప్పుడు మనం తొడలోంచి కానీ లేదా మణికట్టు ద్వారా కానీ లోపలికి వైర్స్ పంపించి ఆ వైర్ ద్వారా ఒక బెలూన్ ని లోపలికి పంపించి ఆ రక్తనాళాన్ని, బ్లాక్ అయిన రక్తనాళాన్ని ఓపెన్ చేసే ప్రక్రియని యాంజియోప్లాస్టీ అంటాము. అలాగే ఎప్పుడైతే మనం ఆ కొవ్వు పదార్థాన్ని పక్కకు నెట్టుతామో
అది మళ్ళా వెనక్కి పడిపోయి మళ్ళా మూసిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ రక్తనాళం యొక్క ఆ కొవ్వు పదార్థం మళ్ళా వెనక్కి పడకుండా అక్కడ స్టంట్ అనేటటువంటి ఒక పరికరాన్ని అమరుస్తాం. ఆ స్టంట్ అనేది సంథింగ్ లైక్ ఎ స్మాల్ మెష్ లాంటి మెటీరియల్, ఒక స్ప్రింగ్ లాంటి మెటీరియల్. ఆ స్ప్రింగ్ లాంటి మెటీరియల్ కి లోపల అమర్చి దాన్ని పెద్దగా చేయటం వల్ల ఆ బయటికి నెట్టబడినటువంటి కొవ్వు పదార్థం మళ్ళా తిరిగి బ్లాక్ అవ్వకుండా అలాగే నిలబడి ఉంటుంది. సో దాన్ని యాంజియోప్లాస్టీ అంటాం. యాంజియోప్లాస్టీ ప్లస్ స్టంట్ అనేవి రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి. ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్ లో ఓన్లీ యాంజియోప్లాస్టీ చేసే సందర్భాలు చాలా చాలా అరుదుగా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మనకి స్టంట్ పెట్టడానికి అనుకూలం లేని ప్రాంతాల్లో లేదా స్టంట్ పెట్టడానికి అనుకూలం లేని ప్రదేశంలో కానీ రక్తనాళం సైజు చాలా చిన్నదైనట్లయితే ప్లెయిన్ ఓల్డ్ బెలూన్ యాంజియోప్లాస్టీ అంటాం. అంటే ఓన్లీ బెలూన్ యాంజియోప్లాస్టీ వరకే చేసి దాన్ని కొంచెం మార్గాన్ని సక్రమంగా చేసి మళ్ళీ వచ్చేస్తాం. అలా కాకుండా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 95 to 98% యాంజియోప్లాస్టీ చేసినప్పుడు స్టంట్ వేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఆ కొవ్వు పదార్థం వచ్చి మూసుకుపోకుండా ఆ స్టంట్ని అక్కడ అమర్చినట్లయితే రక్తనాళం అలాగే క్లీన్ గా లోపలికి బ్లడ్ సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. రషీద్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదానికి మీతో. ఎస్. హలో 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 రషీద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాసరాజు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే రషీద్ గారు, చెప్పండి. సార్ బాగున్నారా సార్? బాగున్నానండి. నేను రంగనాయకులపేట రషీద్ సార్. చెప్పండి రషీద్ గారు, చెప్పండి. అదే తమరి పురోభివృద్ధిని గురించి నేను ఆకాంక్షిస్తూ చేస్తున్నాను సార్. నాకు కొంచెం చెమట పడుతుంది సార్. థ్యాంక్ యూ. అంటే నడిచినప్పుడు చెమట పడుతుంది అంటారా? అవును సార్, ఎక్కువ నడుస్తే చెమట పడుతుంది సార్. అవును, ఓన్లీ చెమట ఒకటే పడుతుందండి. అప్పుడు ఛాతిలో నొప్పి కానీ మంట కానీ అనుకుంటా? నొప్పి ఏం లేదు సార్, నొప్పి లేదు, మంట లేదు సార్. ఓకే. సో మనకి ఈ ఓన్లీ చెమట పట్టడం అనేది పెద్ద ఆందోళనకరమైనటువంటి విషయం కాదండి. ముఖ్యంగా మనకి నెల్లూరు క్లైమేట్ చూసుకున్నట్లయితే దాదాపు 10 నెలల్లో 12 నెలల్లో 10 నెలల పాటు మనకి చెమట పట్టేటటువంటి వాతావరణం, మనకి కొద్దిగా హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల, సముద్ర తీర ప్రాంతం అవడం వల్ల మనకు కొంచెం అలాంటి వాతావరణం ఉంటుంది. అయితే మనకి ఎప్పుడైతే ఛాతిలో నొప్పి కానీ లేదా ఆయాసం కానీ వచ్చి దాంతో పాటుగా చెమట పట్టినట్లయితే మనం అప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్. సుధాకర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం సార్. గూడూరు నుంచి. హలో 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 నమస్తే అండి సుధాకర్ గారు. చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడదు, దయచేసి ఫోన్ లోనే మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. సరే. హలో అండి. చెప్పండి సుధాకర్ గారు, చెప్పండి. నాకు సార్ అప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చింది సార్. ఓకే. ఆ గ్యాస్ ట్రబుల్ వస్తే ఈస్ట్మెంట్ చేసాము, అప్పుడు ఏం లేదు. కొద్దిగా ఆయాసంగా ఉంది, ఏమన్నా మళ్ళీ టెస్టించుకోవాలా సార్? మనకి అంటే గ్యాస్ ట్రబుల్ అనేది మీకు డాక్టర్ గారు చెప్పారండి? గ్యాస్ ట్రబుల్ అని అప్పుడు గ్యాస్ ట్రబుల్ పుల్లెల్లో చేరాను సార్ నేను. ఓకే ఓకే రైట్. అవునండి, చెప్తాను. ఓకే. సో మనకి గ్యాస్ ట్రబుల్ అనేది డిసైడ్ అయినప్పుడు అప్పుడు ఎంతకాలం అయిందండి మీకు వచ్చేసి పరీక్షలు చేసినప్పుడు? కొద్దిగా ఆయాసంగా కూడా సార్. ఆయాసానికి కారణాలు ఏంటంటే వెతకాలండి. అంటే ఆయాసం అనేది ఊపిరితిత్తుల్లో జబ్బు వల్ల మనకు ఉబ్బసం అంటాము, లేదా బ్రాంకైటిస్ అంటాము, లేదా అలర్జీ ఎయిర్వే డిసీజ్ అంటాము. ఇలాంటి డిసీజెస్ వల్ల మనకు ఆయాసం రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఆయాసం వస్తుందా, లేకపోతే గుండె పంపింగ్ ఫంక్షన్ తగ్గటం వల్ల ఆయాసం వస్తుందా, లేకపోతే ఒంటి బరువు ఎక్కువ అవడం వల్ల దానివల్ల ఆయాసం వస్తుందా అన్నట్టు ఆయాసాన్ని మనం కొంచెం తేల్చాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి కొంచెం పరీక్షలు చేసుకుని మనకి ఎందుకు ఆయాసం వస్తుంది అన్న విషయాన్ని తేల్చాలి. ఏమన్నారు ఏంటండి? హలో చెప్పండి సుధాకర్ గారు. హలో ఆయాసం చూద్దామండి. అంటే ఆయాసం మనకి దేని వల్ల వస్తుందని పరీక్షలు చేసుకుని, ఆయాసం మనకు గుండె సంబంధించిన ఆయాసం అయితే దానికి మనం వేరే ప్రత్యేకమైన పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. గుండెకి సంబంధించిన జబ్బు ఏం లేకపోతే మీకు ఆయాసానికి ప్రత్యేకంగా మందులు రాయడం జరుగుతుంది. రైట్ సార్. మరింత చర్చించే ముందు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు స్వల్ప విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సరే, ఇది మాట్లాడడానికి నెల్లూరు నుంచి యూసఫ్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి యూసఫ్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి యూసఫ్ గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. టీవీ చూస్తూ మాట్లాడు, దయచేసి ఫోన్ లో మాట్లాడండి. సార్ నేను సార్ నమస్తే సార్. పేషెంట్ సార్ నేను. చెప్పండి చెప్పండి యూసఫ్ గారు. పేషెంట్ సార్. చెప్పండి సార్. నాకు హార్ట్ ఫోన్ కొంచెం తుఫాన్ లో వచ్చి నాకు చూసాను సార్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత. పటాల పని చేస్తాను సార్. ఓకే. పటాల పని సార్. చెప్పండి చెప్పండి, మీ సమస్య చెప్పండి, వింటున్నారు సార్. ముందు నాకు దడ వస్తుంది సార్. దడ లైట్ నొప్పి వస్తుంది సార్. ఓకే.
ధర వస్తుంది సార్. నాకు మీరు చూసి వయసు దాటిపోయింది తమరికి, ఇంకా ఆపరేషన్ చేయడం లేదన్నారు సార్. ఓకే, అంటే గుండె పంపింగ్ ఏదైనా తగ్గిందని చెప్పానండి ఇప్పుడు? సార్ గుండె పంపింగ్ శాతం తగ్గిందని చెప్పామండి. ఆపరేషన్ చేయడం లేదు, వయసు దాటిపోయింది అన్నారు సార్. ఓకే, సో మీరు ఒకసారి చూద్దామండి, అంటే పంపింగ్ ఫంక్షన్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మళ్ళీ దానికి ఏమైనా ఆపరేషన్ అవసరం అవుతుందా, లేకపోతే మందులు అడ్జస్ట్ చేసి మందుల ద్వారా ధర తగ్గించడం చూద్దామండి. 2000 రా అన్నారు సార్. గుర్తొచ్చాను సార్. రైట్ అండి, గుర్తొచ్చారు. రైట్. అదేవిధంగా స్టెంట్స్ అంటున్నారు, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? మొత్తం స్టంట్స్ లో బేసిక్ గా మనకి బేర్ మెటల్ స్టంట్స్ అని ఉండేటువంటి మొదట్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ బేర్ మెటల్ స్టంట్స్ వాడకం చాలా తగ్గిపోయింది. ఇకపోతే డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అంటాము. డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అంటే ఆ స్టంట్ మందు పూత పోసి ఉంటారనమాట. ఆ మందు పూత ఏం చేస్తుందంటే మనకి లోపల మళ్ళా దాని మీద బ్లాక్ ఏర్పడకుండా ఒక డ్రగ్ రిలీజ్ చేస్తుంది. ఆ డ్రగ్ వల్ల దాని మీద రక్తం మళ్ళీ గడ్డగట్టుకోవటం, తర్వాత మళ్ళీ కొవ్వు పదార్థం పేరుకోవడం అనేది చాలా శాతం తగ్గుతుంది. సో వెంటనే డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అంటారు. అవి కాకుండా బయో అబ్జర్వబుల్ స్టంట్స్ అని కొత్తగా వచ్చాయి. కాబట్టి ఆ బయో అబ్జర్వబుల్ స్టంట్స్ వల్ల కొంచెం మరణాలు ఎక్కువ అయ్యేసరికి మొత్తం ఇంటర్నేషనల్ గా వాటిని ప్రస్తుతానికి స్టాప్ చేశారు. సో మళ్ళీ దాంట్లో కొంచెం రిఫైన్ చేసుకుని టెక్నాలజీ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ది బెస్ట్ అంటే మనకి ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అంటాం. ఇప్పుడు మేము అందరం వాడేటటువంటి వాటిలో ఆల్మోస్ట్ 99% ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్సే వాడుతున్నాం. కాబట్టి డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ వచ్చిన తర్వాత మనకు ఆ స్టంట్స్ మూసుకుపోయేటటువంటి అవకాశాలు చాలా తగ్గిపోయాయి. అంతకుముందు 20 నుంచి 30% మందికి స్టంట్స్ లో మళ్ళీ కొవ్వు పదార్థాలు పేర్కొనేటివి. ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ ఒక సింగిల్ డిజిట్ కి లెస్ దాన్ 10% తగ్గిపోయింది అనమాట. అంటే ఇప్పుడు యాంజియోప్లాస్టీ అంటారు, అదేవిధంగా బైపాస్ సర్జరీ అంటారు, అంటే రెండింటికి మధ్య తేడా ఎంత? ఎస్, ఈ యాంజియోప్లాస్టీ అనేది మనకి కంప్లీట్ గా శరీరం మీద కోత లేకుండా మణికట్టు ద్వారా కానీ లేదా తొడలోని రక్తనాళం ద్వారా కానీ లోపలికి ఆ స్ప్రింగ్ లాంటి పదార్థాన్ని పంపించి దాన్ని ఎక్స్పాండ్ చేసి బ్లాక్ని క్రియేట్ చేసేటటువంటి ప్రక్రియని మనం యాంజియోప్లాస్టీ స్టంట్ అంటాం. అలాగే బైపాస్ అనేసరికి ఛాతీ ఓపెన్ చేయాల్సిన అవసరం, కాలులో నుంచి కొన్ని వీన్స్ ని మనం ఆ సిరల్ని బయటకు తీసి అవి లోపల కాండ్యూట్స్ కింద వాడుకుని ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో బైపాస్ ఆపరేషన్ అనేది కొంచెం డిసీజ్ అడ్వాన్స్డ్ గా ఉండి స్టంట్స్ పెట్టడానికి అవకాశం లేనప్పుడు, రక్తనాళాల్లో బ్లాకులు ఎక్కువ శాతము ఎక్కువ భాగము ఎక్కువ చోట్ల ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనం బైపాస్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి బైపాస్ సర్జరీ అనేది అవసరమైన వాళ్ళల్లో చాలా వరకు వాళ్ళకి స్టంట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. అలాగే స్టంట్స్ చేసే వాళ్ళకి చాలా మందికి బైపాస్ సర్జరీ చేసే అవకాశం ఉండదు. కొంతమందికి మాత్రం 2 ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు పేషెంట్ తోటి డిస్కస్ చేసిన తర్వాత అతనికి ఉన్న మిగతా జబ్బులు, సపోజ్ ఉదాహరణకి అతనికి కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేదా ఇంకేదైనా లంగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఊపిరితిత్తుల సమస్య ఉంది, ఏజ్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ బ్రెయిన్ కి స్ట్రోక్ వచ్చింది, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు యూజువల్ గా యాంజియోప్లాస్టీకే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే అవన్నీ మళ్ళీ ఓపెన్ చేసి ఆపరేషన్ చేసేటప్పుడు మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు, తర్వాత ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం కాంప్లికేషన్స్, మార్బిడిటీ అంటాం, అవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ పేషెంట్ యొక్క స్థితిగతులను చూసుకుని అతనికి ఉన్న మిగతా జబ్బుల్ని, అతని శారీరక దృఢత్వము, అతని మిగతా ఉన్నటువంటి జబ్బులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుని ఆ పేషెంట్కి యాంజియోప్లాస్టీ సరిపోతుందా లేకపోతే సర్జరీ బెటర్ ఆప్షన్ అనేది ఇస్తూ ఉంటాం. అంటే స్టెంట్ వేయించుకున్న తర్వాత ఒక పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? స్టంట్ వేసుకున్న తర్వాత చాలా మంది, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, అందరికీ కూడా నేను మరొకసారి యాక్ట్ ద్వారా తెలియజేయడం ఏంటంటే, దయచేసి స్టంట్ అనేది వేసుకున్న తర్వాత మందులు కేవలం ఒక 1 year ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆపరేషన్ చేయించుకుని స్టంట్స్ వేసుకున్న వాళ్ళు ఒక 1 year పాటు వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 1 year మాత్రం మెడిసిన్ సిన్సియర్ గా వాడుకుని దాని తర్వాత మందులు ఆపేయడం జరుగుతుంది చాలా మందికి. అది చాలా తప్పు. మెడిసిన్స్ మీరు లైఫ్ లాంగ్ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి మందులు తగ్గిస్తూ వస్తాం. 1 సంవత్సరం అయిన తర్వాత మందులు మినిమం మెడిసిన్స్ ఉంటాయి. లోపల బ్లడ్ థిన్నర్స్ అంటాం, బ్లడ్ క్లాట్ అవ్వకుండా, స్టంట్ లోపల రక్తం గడ్డగట్టుకోకుండా ఉన్నటువంటి పదార్థాలు, అలాగే లోపల కొవ్వు పదార్థాలను తగ్గించేటటువంటి స్టాటిన్స్ అంటాము, ఆ కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్, స్ట్రోక్ రాకుండా ఉన్న మెడిసిన్స్, వీటిని లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో మందులు ఖచ్చితంగా వాడుకోవాలి. రెండోది ఏంటంటే, స్టంట్స్ వేసుకున్నంత మాత్రాన్ని మనకి ఇంక ఫ్యూచర్లో ఏమీ రాదని అనుకుంటే మాత్రం అది అపోహం. గుండెలో ఉన్న రక్తనాళంలో ఉన్న బ్లాక్ ని, ఆ గారబట్టిన బ్లాక్ ని మనం క్లియర్ చేసాం. అందులో ఆ ఒక్క సెగ్మెంట్ కి ఆ కొంచెం దూరం మాత్రమే చేసాం. అలాంటి రక్తనాళాలు మిగతా 3 రక్తనాళాలు ఉంటాయి, మిగిలిన భాగం అంతా ఉంటుంది. వాటన్నింటిలో మళ్ళీ ఇలాంటి జబ్బే పునరావృతం కాకుండా ఉండటానికి మనం తీసుకునే జాగ్రత్తలు, ఎక్సర్సైజ్ కానివ్వండి, మిగతా అన్ని జాగ్రత్తల్ని లైఫ్ లాంగ్ వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆహార నియమాల నుండి, ఎక్సర్సైజ్ నుండి, మందులు వాడుకోవడం నుండి ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు డ్రాప్ చేయడానికి లేదు.
ఓకే సార్. అదేవిధంగా ఇటీవల కాలం చూస్తే చిన్నపిల్లలకి గుండె జబ్బులు కూడా అధికంగా వింటూ ఉంటాం. అసలు ప్రధాన కారణం ఏంటిది? చిన్నపిల్లలకి గుండె జబ్బులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి మదర్కి ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలల్లో గర్భంలో ఉన్నప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల, మమ్స్ కానీ మీజిల్స్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల, అలాగే మదర్స్ కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా మందికి చాలా వరకు మందులు, అనవసరమైన మందులు లేకపోతే వాడొద్దండి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అని చెప్తూ ఉంటాం. అయినా కొన్ని కారణాల వల్ల కొన్ని మందులు వాడటం జరుగుతుంది. ఉదాహరణకి వాళ్ళకి ఫిట్స్ ఉన్నట్లయితే కొన్ని మెడిసిన్స్ వాడాలి. అలాగే కొన్ని జబ్బులు వచ్చినప్పుడు కొన్ని మందులు వాడుకోవాలి. అవన్నీ కూడా వైద్యుని సలహా తీసుకుని ఫిజిషియన్ సలహా మేరకు వాడినట్లయితే చాలా వరకు ఈ జబ్బులు రాకుండా నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ మేనరికపు వివాహాలు అంటాం. మేనరికపు వివాహాల వల్ల కూడా ఈ లోపలటువంటి రంధ్రాలు కొంచెం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అలా కాకుండా కూడా నార్మల్గా ఆల్మోస్ట్ ఒక 1% డెలివరీస్ లో ఒక లైఫ్ లో లోపల గుండెలో ఎక్కడో చోట రంధ్రాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో ఆ 1% అనేది కామన్ గా జరిగేటువంటి పరిణామం. సో ఆ హోల్స్ వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకునే జాగ్రత్తలు ఇందాక నేను చెప్పినట్లు ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవటం, కొంచెం యాంటీనేటల్ చెకప్స్ రెగ్యులర్ గా చేసుకోవటం, అవసరమైతే ఫీటల్ ఎకోస్ అంటాం, మన గర్భంలో ఉన్నప్పుడు ఎకోస్ చేసుకుని వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం, పుట్టిన తర్వాత ఏమాత్రం అనుమానం ఉన్నా మళ్ళీ ఎకోకార్డియోగ్రామ్ అనే పరీక్ష చేసుకుని లోపల రంధ్రాలు ఏమైనా ఉంటే వాటిని చిన్న వయసులోనే గమనించి వాటికి అవసరమైనటువంటి చికిత్స చేసుకోవటం ద్వారా వాటికి వైద్యం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే కవాట మార్పిడి చికిత్స అంటారు, దీనికి అసలు ఎందుకు చేస్తారు సార్? కవాట మార్పిడి చికిత్స అనేది చాలా మంది ఏమంటుంటారంటే ఈ బైపాస్ సర్జరీకి రక్తనాళాలు బ్లాక్లని వాల్వ్స్ బ్లాక్ అని అంటూ ఉంటారు. కానీ వాల్వ్స్ అనేటివి వేరే, రక్తనాళాలు అనేటివి వేరే. అంటే నేను క్లియర్ గా చెప్తున్నాను. వాల్వ్స్ అంటే కవాటాలు, గుండెలో 4 కవాటాలు ఉంటాయి. అవి గుండె లోపల ఉంటాయి, గుండె లోపల ప్రధాన గదుల మధ్య ఉంటాయి. ఆ కవాటాలకి కొన్ని కారణాల వల్ల జబ్బు వస్తుంది. ఉదాహరణకి మనం రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనుకున్నాం. ఆ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల కవాటాలు కొంచెం బ్లాక్ అవటం, కానీ బ్లాక్ అయితే దాన్ని స్టీనోసిస్ అంటాము. లీక్ అవటం అంటారు. కవాటం లీక్ అవుతుంది అంటే దాన్ని రిగజిటేషన్ అంటాం, వాల్వులర్ రిగజిటేషన్ అంటాం. సో వాల్వులర్ రిగజిటేషన్స్ వచ్చినా, వాల్వులర్ స్టీనోసిస్ వచ్చి కవాటాలు మూసుకుపోయినా కవాటాలు మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఆ మూసుకుపోయినప్పుడు మొదటి దశల్లో అయితే మనం దాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా, బెలూన్ వాల్వులోప్లాస్టీ అంటారు, లోపలికి గుండెలోకి ఒక బెలూన్ పంపించి ఆ మూసుకుపోయిన కవాటాన్ని పెద్దది చేయడం జరుగుతుంది. సో దాన్ని వాల్వులోప్లాస్టీ అంటారు. సో ఆ వాల్వులోప్లాస్టీ ద్వారా చేయగలుగుతాం. అలాగే వాల్వ్ కవాటం కన్నా లీక్ అవడం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కవాటాన్ని మార్చి వేరే కవాటం అమర్చాల్సిన అవసరం ఉంటుంది. ఈ కవాటాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మెటాలిక్ స్టంట్స్, మెటాలిక్ వాల్వ్స్ అంటాము, ప్రాస్థెటిక్ మెటాలిక్ వాల్వ్స్ అంటాము. అంటే మెటల్ తో తయారు చేసి, స్టెయిన్లెస్ స్టీల్ తో కొన్ని అలాయ్స్ తో తయారు చేసినటువంటి మెటల్స్ ని కవాటాల కింద వాడతారు. అలాగే రెండో రకం ఏమంటే తోలు కవాటాలు అంటాం, టిష్యూ వాల్వ్స్ అంటాం. ఈ టిష్యూ వాల్వ్స్ అనేవి వయసు పైబడిన వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఈవెన్ ప్రెగ్నెంట్ అప్పుడు కూడా కొంతమందికి ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. తోలుతో తయారు చేసినటువంటి కవాటాలని ఆ లోపల అమర్చడం జరుగుతుంది. సో ఈ కవాట మార్పిడి ఆపరేషన్ అనేది ఓపెన్ హార్ట్ ఆపరేషన్ ద్వారా చేస్తారు. అంటే ఈ చికిత్స తర్వాత పేషెంట్ అనే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఆ కవాటం మార్పిడి ముఖ్యంగా చిన్న వయసులో కానీ జరిగినట్లయితే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైనటువంటి డైట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళకి క్యాబేజీ, కాలీఫ్లవర్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే మన ఆకుకూరలు ఇలాంటివి వాళ్ళు తినకూడదు అనమాట. ఎందుకంటే వాటి వల్ల కొంచెం వాళ్ళకి ఇచ్చేటటువంటి బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఇస్తాం, అసిట్రామ్ అనే టాబ్లెట్ లేదా వార్ఫారిన్ అనే టాబ్లెట్స్ ఇస్తాం. ఆ టాబ్లెట్స్ వల్ల రక్తం పలచబడడానికి ఇస్తాం, అది లోపల కవాటం మీద రక్తం గడ్డగట్టకుండా. కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అలాగే కొన్ని మందుల వల్ల ఆ రక్తం ఎక్కువ పలచబడ్డం కానీ తక్కువ పలచబడ్డం కానీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు కొన్ని జాగ్రత్తలు వైద్యుని సలహా మేరకు ఇచ్చినటువంటి జాగ్రత్తలను పాటిస్తూ వాళ్ళు బ్రతికినంత కాలం పీటీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. పీటీ టెస్ట్, ఐఎన్ఆర్ టెస్ట్ అంటాము. ఆ పీటీ టెస్ట్ అనే దాన్ని క్రమం తప్పకుండా వాళ్ళు రెగ్యులర్గా ఆ పరీక్ష చేసుకుని రక్తం పలచబడిన శాతాన్ని బట్టి, రక్తం పలచబడిన ఆ వాల్యూని బట్టి, ఐఎన్ఆర్ వాల్యూ అంటాము, ఐఎన్ఆర్ వాల్యూని బేస్ చేసుకుని ఈ రక్తం పలచబడే మందు డోసుని పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా, మనం ఇప్పుడు గమనించినట్టయితే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆపరేషన్ చేయించుకొని కరెక్ట్గా వాళ్ళు ఫాలోఅప్కి రాక చాలా మంది ప్రమాదం బారిన పడుతున్నారు. ఆ మాత్రం కరెక్ట్గా వాడుకోకపోవటం వల్ల కానీ లేదా మందులను వదిలేయటం వల్ల కానీ, వేసుకున్న దాని మధ్యలో ఈ రక్త పరీక్ష చేసుకోకపోవటం వల్ల కానీ చాలా మంది ప్రమాదం బారిన పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కవాటం మార్పిడి చేసిన పేషెంట్స్ అందరూ కూడా జీవితకాలం పాటు ఆ పీటీ ఐఎన్ఆర్ అనే పరీక్షని వైద్యుడు సూచించిన సమయానికి వచ్చి చూయించుకోవటము, తర్వాత ఆ మందుల డోసుల్ని ప్రాపర్గా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండటం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ని మనం ఎక్కువ కాలం పొడిగించగలుగుతాం. అదేవిధంగా గుండె వ్యాధులకు సంబంధించి వచ్చిన వాళ్ళు పేషెంట్లు అనేవాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉందంటారు?
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, ముఖ్యమైన జాగ్రత్త కూడా. చాలా మంది ఏంటంటే మనకు బైపాస్ సర్జరీ చేసేసారు, మన రక్తనాళాలన్నీ శుద్ధం అయిపోయాయి, నార్మల్ అయిపోయాయి, మనం ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు అనే అపోహలో ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇవన్నీ కూడా జీవన శైలిలో వచ్చేటటువంటి మార్పుల వల్ల వచ్చేటటువంటి జబ్బులు. ఉదాహరణకి మన డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, కొరనరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, హార్ట్ అటాక్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఒక నిబద్ధతతో, ఒక డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్తో ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండటం, ఉదాహరణ మటన్ కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, ఈ ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు, ఇలాంటివన్నీ హై ఫ్యాట్ కంటెంట్, హై క్యాలరీ కంటెంట్ ఉన్న డైట్స్ అన్నిటినీ కూడా, ఊరగాయలు, అప్పడాలు, వడియాలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయిల్ వేస్తారండి, సాల్ట్ వేస్తారు. ఈ రెండు వేయటం వల్ల అవి ప్రమాదకరంగా తయారవుతాయి, ముఖ్యంగా ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి. సో వీళ్ళందరూ కూడా ఇలాంటి పదార్థాలని అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతకాలం అవాయిడ్ చేయాలి? లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయాలి. అదొక లైఫ్ స్పాన్, అదొక లైఫ్ స్టైల్ కింద మనం మార్చుకున్నట్లయితే మనం దాన్ని ఇంతకాలము అని బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటేనండి మనం హెల్తీ ఫుడ్స్ని తీసుకోవడం అనేది చాలా జబ్బుల్ని దూరం చేస్తుంది, చాలా జబ్బుల్ని పోస్ట్పోన్ చేస్తుంది కూడా. కాబట్టి ఈ ఆహార వ్యవహార శైలిని మనం కానీ అలవర్చుకున్నట్లయితే మనకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అది ఒకటి. రెండవది వచ్చి మందులు ఇందాకే మనం చెప్పుకున్నాం. సో మందులన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా పాటించాలి, మందులు సక్రమంగా వేసుకోవాలి, డాక్టర్ సలహా మేరకు ఎప్పటికీ కూడా మందులు వాడుతూ ఉండాలి. ఏ గుండె జబ్బులో కూడా ముఖ్యంగా ఈ గుండె పోటుకు సంబంధించిన లక్షణాలు కానివ్వండి, యాంజియోప్లాస్టీ కానివ్వండి, బైపాస్ సర్జరీ కానివ్వండి, వీటన్నిటికీ ఒక నిర్ణీత కాలం మాత్రమే మందులు వాడాలని ఎక్కడా లేదండి. సో మనం లైఫ్ లాంగ్ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడవ ప్రక్రియ చాలా మంది మనం చేస్తూ గమనించినట్లయితే, ఆ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత లేదా స్టంట్ పెట్టిన తర్వాత ఒక 3-4 నెలలు స్ట్రిక్ట్ గా ఉండి దాని తర్వాత మళ్ళా స్మోకింగ్ చేయడం మొదలు పెడతారు. అది చాలా దారుణమైన ప్రక్రియ. ఎందుకంటే మనకి ఏ కారణం చేత అయితే జబ్బు వచ్చిందో ఆ కారణాన్ని మళ్ళా మనం పునరావృతం చేస్తున్నాం. స్మోకింగ్ వల్లే మనకు రక్తనాళాలు బ్లాక్ అయినాయి, దాన్ని మనం ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ స్టంట్ పెట్టుకున్న తర్వాత నాకు స్టంట్ పెట్టేశారని మళ్ళీ అగైన్ స్మోకింగ్ స్టార్ట్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే మీకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి మనం స్టంట్ చేయడం జరిగింది, రెండోసారి కానీ హార్ట్ అటాక్ వచ్చినట్లయితే మొదటిసారి కన్నా ప్రమాదం ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది నెక్స్ట్ టైంకి వచ్చేటప్పుడు. సో అలాంటప్పుడు మనము స్మోకింగ్ జోలికి కానీ లేదా టొబాకో ఆ పరికరాలు ఏవి కూడా టొబాకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రోడక్ట్స్ని వాడటానికి అవకాశం ఇవ్వకూడదు. తర్వాత ఏమో లైఫ్ స్టైల్లో చేంజెస్, ఇందాకే అన్నాను శారీరక వ్యాయామం అనేది అది ఒక ట్రీట్మెంట్లో భాగంగా చెప్తాను నేను అందరికి కూడా. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ ఎంత ఎక్కువ అంటే నీకు చేసినటువంటి బైపాస్ కానివ్వండి, స్టెంట్ కానివ్వండి, దాని రిజల్ట్ ఎంత ఎక్కువ కాలం ఒక మనిషికి ఉంటుంది అనేది నువ్వు తీసుకునే జాగ్రత్తల మీదనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇద్దరిని తీసుకున్నట్లయితే ఒకరు ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసి ఒకరు ఎక్సర్సైజ్ చేయని వాడికి ఎక్సర్సైజ్ చేసిన అతనికి ఆ లైఫ్ స్పాన్ ఎక్కువ కాలం ఉంటుంది, ఆ రిజల్ట్ ఎక్కువ కాలం ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయని వానికి మళ్ళా లోపల కొవ్వు పదార్థంలో గార పేరుకుని మళ్ళీ బ్లాక్స్ ఏర్పడే, స్టంట్ లోపల కానివ్వండి లేదా వేరే ప్లేస్లో అయినా కానివ్వండి, ఇంకొక రక్తనాళం కానివ్వండి, మళ్ళీ బ్లాక్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ నియమాలన్నీ పాటించాలి, జీవితకాలం పాటించాలి, ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు. అంటే మీరు మీ యాక్టివిటీస్ని ఏమీ తగ్గించుకోనక్కర్లేదు, మీరు రెగ్యులర్గా యాక్టివ్గా ఉండొచ్చు, అన్ని జాబ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, కానీ గుండె జబ్బుకు తీసుకునే జాగ్రత్తలను మాత్రం సడలించకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు మీ అమూల్యమైన సలహాలు అందించేందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.